హలో అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హలో అందరికీ, శ్రీ పరాభవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మన హిందువులు జరుపుకునే మొదటి పండుగ ఉగాది. ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజుగా దీనిని మనం జరుపుకుంటాం. కాలగమనంలో వచ్చే 60 సంవత్సరాలలో పరాభవనామ సంవత్సరం ఒకటి. పరాభవ, పరా అంటే గొప్పదైన, భవ అంటే పుట్టుక లేదా స్థితి, అంటే అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో మెలగడం ద్వారా ఉన్నతమైన స్థితిని పొందడం అనేది దీని అంతరార్థం. మార్నింగ్ లేసిపోయి అమ్మ ఇంకా పూజ పనుల్లో మరియు వంట పనుల్లో బిజీగా ఉన్నాను కాబట్టి నేను ఇంకా ఉగాది పచ్చడిని చేస్తున్నాను. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులు కదా, అన్నీ యాడ్ చేసి చేస్తామన్నమాట ఉగాది పచ్చడిని. అందరికీ తెలుసు కదా ఉగాది పచ్చడి, ఆ టేస్టే వేరు అసలు. తీపి, పులుపు, చేదు, కారం, వగరు, ఉప్పు సమ్మేళనం. ఇది జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. సేమ్ ఇలాగే కర్ణాటకలో కూడా బేవు బెల్ల అంటాం. బేవు బెల్ల అంటే సిహి కహి అంటే స్వీట్. ఇక్కడ బిటర్నెస్ని కూడా ఈక్వల్గా తీసుకోవాలి లైఫ్లో అనేదే ఈ ఉగాది. అలాగే ఈ ఉగాది పచ్చడికున్న ఇంపార్టెన్స్ ఏంటంటే మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉగాది పచ్చడి అయితే చేసేసాను. సో ఎలా వచ్చిందో టేస్ట్ తర్వాత అందరికీ స్వామివారికి మొదటిగా నైవేద్యంగా పెట్టి తర్వాతే పరిగడుపున అంటే ఏది తినకూడదు. పూజ అంతా అయ్యాక ఫస్ట్ ఉగాది పచ్చడిని సేవించి ఈరోజు తర్వాతే వేరేదాన్ని తినాలి. అదే మన ఆచారం కదా. ఇంకా నేనే కట్టాను అనమాట ఈసారి తోరణాలంతా. అట్లా యూజువల్గా పండక్కి అందరూ ఊరెళ్ళిపోతాం కదా, ఈసారి కొద్దిగా కుదరలేదన్నమాట. డాడీ బిజీగా ఉండడం, ఎవరికి కుదరలేదు అందరికీ. అందుకే ఇంకా ఈసారి ఇక్కడే అపార్ట్మెంట్లోనే చేసుకున్నాం అనమాట పండగ. ఎంతైనా ఊర్లో ఆ వాతావరణం అవన్నీ బ్లెస్డ్ ఫీలింగ్ కదా, స్పెషల్లీ పండగల్లో. అంటే ఇక్కడ కూడా బాగుంటారు కాబట్టి అదే ఫీలింగ్ ఉండిందనమాట. పండగ ఫస్ట్ ఇక్కడ చేసుకోవడం ఉగాది. ఇంకా అభ్యంగన స్నానం చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఉగాది రోజు ఇట్లా చిన్నపిల్లలకి అభ్యంగన స్నానం అనేది చేపిస్తారు. నువ్వుల నూనె రాసి బాగా ఇట్లా మసాజ్ చేసి, అంటే న్యూ స్టార్ట్ కదా, ఇట్లా చేసి వాళ్ళకు కూడా బోన్స్ చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది నువ్వుల నూనెతో ఇట్లా మసాజ్ చేస్తే. అంటే ఈరోజు ఉగాది రోజు అనే కాదు, పండగల రోజు ఇట్లా ఖచ్చితంగా అభ్యంగన స్నానం అనేది చేపించుకోండి పిల్లలకి, చాలా మంచిదన్నమాట. అంటే ఇలా నూనెతో బాగా ఒళ్ళంతా బాగా ఇట్లా మసాజ్ చేసుకుని సున్నిపిండి అంటే శనగపిండి అంటాం కదా, నలుగు పెట్టుకుని గోరువెచ్చని నీళ్ళతో అట్లా స్నానం చేస్తే అసలు ఎంత పీస్ఫుల్గా అట్లా ఫ్రెష్గా అనిపిస్తుందో. అండ్ ముఖ్యంగా ఇది దీపావళి వంటి పండుగల్లో కూడా ఇలా చేసుకుంటారు. ఈ మధ్య మానేసింది కానీ అమ్మ చిన్నప్పుడైతే కంపల్సరీ ఇట్లా చేపించేదనమాట. మసాజ్, బాడీ మసాజ్ కంపల్సరీ చేపించేది ఇద్దరికి. ఒక 3-4 ఇయర్స్ నుండి వీళ్ళు పెద్దగా అవడం అలా మానేసింది. సో ఇంకా రెడీ అయిపోయి మా ఆయన పిల్లలు కూర్చున్నారు. పూజ అంతా జరిగింది. ఇంకా చూస్తున్నారు కదా, పూజ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. ఇంకా మనకు మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే నైవేద్యాలు పెడతాం కదా. పండగ అంటేనే వెరైటీ. అండ్ కర్ణాటకలో స్పెషల్గా ఒబ్బట్టు అంటాం ఇక్కడ. బొబ్బట్లు ఖచ్చితంగా ఏ పండగ అయినా సరే ఫస్ట్ బొబ్బట్లు కంపల్సరీగా చేస్తారు. ఇంకా మా ఇంట్లో ఏది అంత వెరైటీస్ ఎక్కువగా తిన్నారు కాబట్టి ఈసారి లిమిటెడ్గానే చేసింది అమ్మ. అండ్ స్వామివారికి ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టి ఇంకా చూస్తున్నారు కదా, స్వామివారిని అలా అలంకరిస్తే ఎంత చక్కగా ఉంటారో అసలు చూడ్డానికి. అండ్ కింద స్వామివారిది అది చూసారా, నవ్వుతున్నట్టు కనిపించింది నాకు. సో చాలా అట్లా స్వామివారిని అలా చూస్తే ఆ బ్లెస్సింగ్స్ తీసుకుని న్యూ స్టార్ట్, న్యూ ఇయర్, న్యూ చాప్టర్స్ ఆఫ్ లైఫ్. సో పంచాంగం చూసి ఎవరు భయపడకండి, ఎందుకంటే ఆయన్ని నమ్ముకోండి. పంచాంగం ఎలా ఉన్నా మన కష్టం మనం పడి ఫలితం అనేది ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా వస్తుంది. ఒకవేళ ఓడినా దాని వెనకాల ఆయన ఉండాలి అనుకోండి. ఆయన దృష్టి మన మీద ఉందంటే మనం ఖచ్చితంగా బాగుంటాం.
ఇంకా అమ్మ ఉగాది పచ్చడి అందరికీ పంచి మా చిన్నోడు చూసారా దాంట్లో ఉన్న మ్యాంగో పీసెసే తింటున్నాడు అనమాట. సో ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అంటే వేపు పువ్వులు అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ టక్కన వేసేసాడు. ఇంకా మా పెద్దోడు పర్లేదు, వాడు బాగానే తింటాడనమాట. వాళ్ళ డాడీ చెప్తున్నాడు, రే అందరు తినాలరా మళ్ళీ దాంట్లోకి వెయ్యకని చెప్పి. నేను తర్వాత మా ఆయన తీసుకున్నాడు. అండ్ డాడీ ఈసారి బాగా చేశాను ఉగాది పచ్చడి, చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అని చెప్పారు. తర్వాత నేను తీసుకున్నాను. ఏంటి ఈ మధ్య ఎప్పుడు చూసినా ఇదే కలర్ శారీ కొంటున్నాను అనుకుంటున్నారా? అదొక్క నాకు పిచ్చి అయిపోయింది ఇట్లాంటి కలర్ శారీస్. ఏ బ్లౌజ్ ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా ఈ కలర్ ఉందా, ఇంకా అమ్మ ఇది కొనిచ్చేయమ్మా అంటున్నాను. సో మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో నన్ను ఈ కలర్ శారీస్తోనే చూసుంటారు మీరు. ఒక 4 to 5 శారీస్ ఇట్లాంటి కలర్లోనే తీపించుకున్నాను అనమాట. ఇంకా అమ్మకి కూడా ఉగాది పచ్చడి పెట్టి, ఇంకా మన ఫేవరెట్ పార్ట్ ఇది, ఫెస్టివల్స్ అంటేనే వెరైటీ తినొచ్చు కదా అనుకుంటాం. ఇంకెలాగో మేము నలుగురు, ఇంకా పిల్లలేదు పెద్దగా, వాళ్ళు ఏం పెద్దగా ఫుడీస్ కాదు, తింటారు. మా చిన్నోడికైతే ఫస్ట్ వాడికి బొబ్బట్టు ఉంటే అంతే చాలు, బొబ్బటే వాడి ఫేవరెట్ అనమాట. నాకైతే ఇక్కడ ఎర్రగడ్డ అంటారు, అది పచ్చడి చేస్తుంది అన్నమాట అమ్మ, అది చాలా ఇష్టం. సో ఇంకా నేను, మా ఆయన, డాడీ, అమ్మ, పిల్లలు కూర్చుని ఒకేసారి భోజనం చేసాం. ఫెస్టివల్స్ అంటే ఒక్కొక్క టైంకి ఒక్కొక్కరు కూర్చుని భోజనం చేయకుండా అందరూ కూర్చుని ఒకేసారి అన్నీ పెట్టుకుని ఇట్లా అందరు కలిసి భోజనం చేస్తే ఎంత బాగుంటుంది కదా. దిస్ ఈజ్ అ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఫెస్టివల్స్ ఫర్ మీ. వచ్చే రోజులో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను. సో మీ వైటీ ఫ్యామిలీతో ఏదైనా, యూట్యూబ్ ఫ్యామిలీతో ఏదైనా నేను షేర్ చేసుకుంటాను. సో యు ఆర్ పార్ట్ ఆఫ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను.